నెక్స్ట్ సార్ ఏపీలో చూసుకుంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాట్సాప్ త్రూగా పేపర్ లీకేజీలు అవుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా పేపర్ లీకేజ్ అనేటువంటి మాటే లేదు. ఫస్ట్ టైం వీళ్ళ అధికారంలోకి రాగానే వచ్చినటువంటి మొదటి ఎలక్షన్స్లోనే పేపర్ లీకేజీలు. వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఇదే కదా సార్. వాట్సాప్ గవర్నెన్స్లో వాట్సాప్ నెంబర్లు అందరికీ ఇస్తే ఎలా సద్వినియోగపరుస్తున్నారో ఎలా దుర్వినియోగం అవుతుందో సార్ లెక్క చూసుకోమని ఉండాలి. ప్రపంచ స్థాయి దేశాల్లో వాట్సాప్ గవర్నెన్స్ మనకన్నా టెక్నాలజీ అడాప్టబిలిటీ ఉన్న వాళ్ళే 10 అడుగులు ఎందుకు వెనకేస్తావు, బికాస్ దే సీన్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ మెజరబుల్ సిచ్యువేషన్స్. సార్ కానీ లేదో లేడికి లేచిందే ప్రయాణం అలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతాయంటే తీవ్రమైన పరిణామాలు మన దగ్గర ఉంటాయి అన్నది అవగాహన అవ్వాలి. ఎప్పుడైనా సరే శవరం అయితే కానీ వాడికి వివరం తెలియదు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ గుడ్ సైన్స్. వీళ్ళు చేస్తున్న ఎగ్జిక్యూషన్స్కి డౌన్ ద లైన్ మెజరబుల్ ఫెయిల్యూర్స్ ఎలా ఉంటాయి, గ్రాస్ లెవెల్లో రీచ్ అవుతున్నాయా లేదా ఇవన్నీ తెలుస్తాయి 2 రోజుల్లో. ఓకే 10th క్లాస్ పరీక్షలు ఏంటి సార్, అన్ని ఎగ్జామ్స్ జాతీయ స్థాయిలోనే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ఎగ్జామ్సే లీక్ అయిపోతున్నాయి. సార్ లిక్కర్ గురించి గత 2-3 రోజులుగా చెప్తూనే ఉన్నాము, మాట్లాడుతూనే ఉన్నాము. దాని మీద పార్లమెంటు వేదికగా లేదు అమిత్ షా దగ్గరికి వెళ్ళి చేసిన దాంట్లో అవుట్కమ్ అంటే ఏం చెప్తారు సార్? సార్ ఒకటి ఈ బ్రవరేజ్ కార్పొరేషన్స్ కానీ ఏదైనా సరే పైపించి విదేశాలకి క్యాష్ తరల పోయిన దాని దగ్గర కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా కొన్ని ఏవి జరగవు. రెండోది ఇప్పుడు మనం సాధారణంగా లంచాలు ఎప్పుడు ఇస్తాం సార్? సరే లెక్కర్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది, నాకు చిన్న షాప్ పెట్టినప్పుడు సార్ ఇక్కడ నాకు అని మీకు లంచం ఇచ్చాం. ఇలాంటివి కదా అవకతవకలు ఉంటాయి. కానీ ఉన్న షాపులు అంటే ఎంత 4380 నుంచి 2334 షాపులు అంటే 33% తగ్గిస్తే దానికి ఎవడు లంచాలు ఇస్తాడు? లేదా దాంట్లో అన్యాక్రాంతం ఎక్కడవుతాయి? సాధారణ నిజంగా డబ్బులు దాంట్లోంచి దోచేద్దాం అన్న కాన్సెప్ట్ ఉన్నాడు, ఇంకో 4 షాపులు ఎక్కువ పెట్టో లేదంటే ప్రభుత్వ ఖజానా అని చెప్పి పక్కదారి మళ్లించడానికి ఆలోచిస్తాడు. అంతేగా కుదించిన వాడికి డబ్బులు దాంట్లో ఎత్తేసాడంటే ఎంతవరకు సముచితం? అలాగే బెల్ట్ షాపులను ఆనుకుని బెల్ట్ షాపులు 43,000 అసలు కనుమరుగు చేశాడు 5 ఏళ్ళు. ఇప్పుడు వీళ్ళు అంగడి లైమినేట్ అమ్ముతున్నారు, నిన్న కూడా చెప్పినాం. ఇది కాక మీకు ఇంకోటి ఏంటి, పెర్మిట్ రూములు, లెక్కర్ బార్ షాపులకి వైన్ షాపులకి పెర్మిట్ రూములు ఉంటాయి. ఆ పెర్మిట్ రూమ్లో రద్దు చేసేది కదా సార్. అవును సార్. ఇందులో ఎక్కడ ఫ్రాడ్ ఉంటుంది? మీరు వెళ్ళి అమిత్ షా గారికి కంప్లైంట్ ఇచ్చుకోనా లేకపోతే వెళ్ళి ఆ తాతగారికి కంప్లైంట్ ఇచ్చుకున్నా జరిగేది ఏముంటుంది? అంతేగా. ఇప్పుడు ఒకటి అంటే వీళ్ళు ఒక కోణం ఉంటుంది అండి, లేనిది ఉన్నట్టుగా భ్రమించి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్లో కేజ్రీవాల్ నేను కవితమ్మని మడతెట్టేసినట్టు జగన్మోహన్ రెడ్డి కూడా మడతెట్టేస్తారు. మడతెట్టి వచ్చాను ఒక క్లూ టైప్లో వెళ్తున్నారు. చేసిందోడు సుబ్బిరామరెడ్డి, సారీ ఆయన ఎవరు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఆయన జాయిన్ అయిపోగానే మరి అగ్నిపూని చెప్పేటట్టే మరి ఆయన ఎందుకు మడతెట్టిట్లే? బీజేపీలో జాయిన్ అయిన బీజేపీలో సన్నిధానంలోకి వస్తే కూటమి సన్నిధానంలోకి వస్తే అందరూ పవిత్రులు, అతి పవిత్రులు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమో ఎప్పుడు రేపోతారు, తొక్కైపోతారు. నాకు తెలిసి డాక్టర్ చాయ్ కొంటే ఎవడు అసలు విషయం వాడికి 3 గంటకి చెప్పరు. అంతే కనుక్కోండి ఒకసారి. ముందు విజయసాయి రెడ్డి గారి త్రూగా మీకు మడతడిపోతుంది అన్న విషయం గ్రహించండి ఫస్ట్. అందరూ దేవేంద్ర గౌడ్లుగా అమాయకులు ఉండరు. అయితే సోమిరెడ్డి గారి మాట నమ్ముకుని విజయసాయి రెడ్డిని ఫస్ట్ టైం నిలువరించడానికి ప్రయత్నించకుండా విజయసాయి రెడ్డి గారి రాజ్యసభ ఎంపీ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి ఆలోచించుకుంటే విజయసాయి రెడ్డినే పావుగా జనసేన వాడుతుంటే నువ్వు కొట్టినట్టు నేను గెలినట్టు నువ్వు తుచ్చినట్టు అన్నట్టు ఇక్కడ ఎవరు మాట్లాడపోయినా మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు కూడా ఇట్లా క్వార్టర్ అంటే నాకు కూడా కామెడీగా ఉంది, వేరే కారణం ఎంత కోచ్ కదా విజయసాయి రెడ్డి గారు అన్న క్లూ ఇచ్చింది కూడా మీకు అర్థం కాకపోతే మనం హిట్ చేయలేము. ఇదేదో పెద్ద మూవ్ ఉంది, అది గమనించకుండా ఏదో అయిపోయినట్టుగా ముందు ఆవేశపడిపోయి విజయసాయి రెడ్డి కూడా బయటకు వచ్చాడు కాబట్టి పెళ్లికి ఎలా సాక్ష్యం వస్తుంది, కృష్ణదేవరాయలు గారు కూడా అన్నీ చూసి కూడా నేనేం చూడలేదండి, ఇప్పుడైతే అన్ని బాధలు కలుగుతున్నాయి సార్ అని మాట్లాడుతున్నట్టుగా అలా విజయసాయి రెడ్డి కూడా అగ్గికి ఆజ్యం తోడైనట్టు వస్తారు అనుకుని భ్రమల్లో ఉంటే చూడండి 2 రోజుల్లో